సో ఈ క్వశ్చన్లో ఏంటంటే 2 స్పియర్స్ ఇచ్చింది. ఈచ్ స్పియర్ వెయిట్ వచ్చేసరికి 1000 న్యూటన్స్. సో విడ్త్ వచ్చేసరికి 90 సెంటీమీటర్స్ అన్నాడు. అండ్ రేడియస్ ఆఫ్ ది ఈచ్ స్పియర్ వచ్చేసరికి 25 సెంటీమీటర్స్ అన్నాడు. సో రేడియస్ ఆఫ్ స్పియర్ వచ్చేసరికి 25 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆర్టీ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్టీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము ఆర్ఏ, ఆర్బి, ఆర్సి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఆర్టీ యాంగిల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? Consider this is a point 1, this is point 2. సో ఇక్కడ నుంచి 1 నుంచి మనం 2 దగ్గర దాకా ఒక లైన్ అనేది డ్రా చేద్దాం. ఓకే, ఇది ఎంత ఉంటుందంటే ఇది 50 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎలా అంటే సెంటర్ ఆఫ్ ది స్పియర్ నుంచి ఈ ఎడ్జ్ వరకు 25 సెంటీమీటర్స్ అండ్ ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ దాకా 25 సెంటీమీటర్స్ ఆఫ్ రేడియస్. అంటే మనకు క్వశ్చన్ ఇచ్చింది స్పియర్ రేడియస్ అనేది 25 సెంటీమీటర్స్. సో టోటల్ వచ్చేసరికి 50 సెంటీమీటర్స్. ఓకే, సో ఈ డిస్టెన్స్ కావాలి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం వెరీ సింపుల్. మనకు తెలుసు ఇక్కడ సెంటర్ నుంచి ఈ ఎడ్జ్ దాకా స్పియర్ డయామీటర్ వచ్చేసరికి స్పియర్ రేడియస్ వచ్చేసరికి 25 సెంటీమీటర్స్ అండ్ ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి కూడా 25 సెంటీమీటర్స్. సో టోటల్ విడ్త్ వచ్చేసరికి 90. సో 90 మైనస్ 50 ఈజ్ నథింగ్ బట్ 40. సో ఈ డిస్టెన్స్ అనేది 40. సో మనం ఆర్టీ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు వర్టికల్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకు వర్టికల్గా తీసుకుంటున్నామంటే మనకు హారిజాంటల్గా తీసుకుంటే ఈ డిస్టెన్స్ మనకు తెలీదు. సో వర్టికల్గా తీసుకుంటే మనకి ఈ డిస్టెన్స్ తెలుసు కాబట్టి చాలా ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్ అనేది. Consider sin theta. Sin theta is nothing but opposite by hypotenuse. Opposite is nothing but 40. Hypotenuse is nothing but 50. So sin theta is nothing but 4 by 5. Is nothing but 4 by 5 consider chesdam value. Next cos theta value అనేది find out chesdam. Cos theta value very easy గా find out చేయొచ్చు. Nothing but by using Pythagoras theorem. అంటే హైపోటెన్యూస్ 50 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్. సో మనకు ఎక్స్ స్క్వేర్ కావాలి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 50 స్క్వేర్ మైనస్ 40 స్క్వేర్. సో అప్పుడు ఎక్స్ ఏమవుతుంది 3 అవుతుంది. నథింగ్ బట్ 30. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 30 అవుతుంది. సో ఈ వాల్యూ అన్నది 30. కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ నథింగ్ బట్ 30 by 50 3 by 5. మనకు సైన్ థీటా వాల్యూ వచ్చింది 4 by 5. కాస్ థీటా వాల్యూ అన్న 3 by 5 వచ్చింది.
సో మనం ఇందాక క్వశ్చన్లో చూస్తే స్పియర్ 1కి వచ్చేసరికి 3 అన్నోన్ రియాక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఆర్ఏ, ఆర్బి అండ్ ఆర్డి. అదే స్పియర్ 2 కన్సిడర్ చేస్తే మనకు ఆర్సి అండ్ ఆర్డి వాల్యూసే అన్నోన్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం స్పియర్ 2 కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో we know that weight will act downward. సో RC అనేది ఇట్లా నార్మల్గా యాక్ట్ అవుతుంది. సో RD అనేది ఇలా అప్వర్డ్గా కన్సిడర్ చేసినాం. సో ఇది యాంగిల్ అనేది విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ కన్సిడర్ చేసాం మనం. సో ఇప్పుడు ఫోర్సెస్ అనేవి రిజాల్వ్ చేసుకోవాలి. ఆర్డి కాస్ థీటా, ఆర్డి సైన్ థీటా. నెక్స్ట్ స్టెప్ 2, సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్. సో ఆర్డి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1000. మనకు కాస్ థీటా వాల్యూ తెలుసు, నథింగ్ బట్ 3/5. సో ఆర్డి ఈజ్ నథింగ్ బట్ 1000 ఇంటూ 5/3. ఆర్డి వాల్యూ వచ్చి 1666.66 న్యూటన్స్ అనమాట. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్, సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్. ఆర్డి అనేది ఇలా నార్మల్ యాక్ట్ అవుతుంటుంది. దిస్ ఈజ్ ఆర్సీ వాల్యూ. ఇంకా నెక్స్ట్ స్పియర్ 2లో మనము ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది అనమాట.
ఇప్పుడు స్టెప్ 1 ఫ్రీ బాడీ డయాగ్రామ్. We know that weight is acting downward. సో RA అనేది ఇలా హారిజాంటల్గా యాక్ట్ అవుతుంది, RB అనేది అప్వర్డ్గా యాక్ట్ అవుతుంది. సో RD అనేది ఇలా నార్మల్గా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు RD వాల్యూ అనేది మనం రిజాల్వ్ చేసుకోవాలి. Step 2 summation of vertical forces. సో మనకు RB వాల్యూ 2000 న్యూటన్స్ అనే వచ్చింది. ఇప్పుడు స్టెప్ 3 నుంచి మనము RA వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అది సిక్స్త్ సమ్లో నిన్న మనం సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ దాకానే చూస్తాం. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ దాకా సాల్వ్ చేసాం. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ చూద్దాం. సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్లో మనకు RA అండ్ RD, సో బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి RD sin 30 అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి RA. సో ఇప్పుడు మనం RA వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో RA ఈజ్ ఈక్వల్ టు RD sin θ. మనకు RD వాల్యూ తెలుసు 5000/3. sin θ వాల్యూ నిన్న మనం రాసుకున్నాం, sin θ అండ్ cos θ వాల్యూస్. సో sin θ వచ్చేసరికి 4/5. సో RA వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1333.33 న్యూటన్స్. సో మనం RA వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, RB వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, RD RC వాల్యూ. సో ఈ 7th క్వశ్చన్లో ఒక హారిజాంటల్ ప్లేన్లో 2 సిలిండర్స్ అనేవి ఒక వెయిట్ ఇచ్చిండు అండ్ థర్డ్ సిలిండర్ అనేది ఈ 2 సర్ఫేస్ మీద ప్లేస్ చేస్తున్నాం. దాని వెయిట్ వచ్చేసరికి 2000 న్యూటన్స్ అనమాట. సో ఈచ్ సిలిండర్ రేడియస్ వచ్చేసరికి 15 సెంటీమీటర్స్. సో ఈ క్వశ్చన్లో ఏమడిగారంటే ఈ స్ట్రింగ్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏబీది, అండ్ రియాక్షన్ ఆఫ్ RD అండ్ RE అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనము ఈ RF అండ్ RGకి యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్. ఫస్ట్ స్ట్రింగ్ ఫోర్స్ ఆఫ్ AB తీసుకున్నాం, అది 40 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ వెయిట్ అన్నది సెంటర్ నుంచి యాక్ట్ అవుతుంటుంది. సో ఈ సెంటర్ నుంచి ఏ వరకు ఒక యాంగిల్ యాక్ట్ అవుతుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో యాంగిల్ అనేది యాక్ట్ అవుతుంటుంది. సో A టు F దాకేమో 15 సెంటీమీటర్స్ ఉంటుంది, మళ్ళీ F టు 3 ఈ పాయింట్ సెంటర్ దగ్గరనేమో 15 సెంటీమీటర్స్, టోటల్ వచ్చేసరికి 30 సెంటీమీటర్స్, ఇక్కడ 30 సెంటీమీటర్స్. సో ఈ లెంత్ వచ్చేసరికి సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి 20-20 ఈక్వల్గా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు తీటా అనేది విత్ రెస్పెక్ట్ టు వర్టికల్గా తీసుకుంటున్నాం. సో సైన్ తీటా అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్.
opposite ఎంత 20, hypotenuse 30. So theta is nothing but sin inverse of 2/3, nothing but theta is 41.836 degrees అన్నమాట. సో మనకు థీటా వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ థీటా నుంచి మనం ఆర్ఎఫ్ ఆర్జీ నుంచి ఆర్జీ వాల్యూస్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ సిలిండర్ 3 తీసుకుంటున్నాం. సో స్టెప్ 1, free body diagram of cylinder 3. సో వెయిట్ అన్నది ఎప్పుడు డౌన్వర్డ్ గానే యాక్ట్ అవుతుంటుంది. సో ఆ వెయిట్ వచ్చేసరికి 2000 న్యూటన్స్. నెక్స్ట్ ఆర్జీ అండ్ ఆర్ఎఫ్. సో ఆర్జీ అన్నది ఇలా యాక్ట్ అవుతుంటుంది, ఆర్ఎఫ్ అన్నది ఇలా యాక్ట్ అవుతుంటుంది. ఇవి యాంగిల్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు వర్టికల్. సో ఇప్పుడు ఫోర్సెస్ అనేవి రిజాల్వ్ చేసుకోవాలి. So upward forces is equal to downward forces. Upward Rg cos theta plus Rf cos theta is equal to 2000. This is equation 1. Next step 3. Summation of horizontal forces. So Rg sin theta, left side is equal to right side. Rg sin theta is equal to Rf sin theta. Since theta value same kabatti Rg is equal to Rf. So ఇది ఈక్వేషన్ 2 గా అనుకుందాం. సో ఈ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్జీ వాల్యూ ఆర్ఎఫ్ వాల్యూ అనేది వస్తుంది. సో మనకు ఆర్ఎఫ్ వాల్యూ 1342.179 న్యూటన్స్ వచ్చింది. సో మనకి ఈక్వేషన్ 2లో తెలుసు ఆర్జీ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్. సో ఆర్జీ వాల్యూ కూడా అదే అనమాట. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ సిలిండర్ 1 డ్రా చేద్దాం.
ఇన్ ద 7th సమ్లో సిలిండర్ 1 and 2 అనేది సేమ్, అంటే బోత్ ఆర్ సిమెట్రికల్. సో రెండిట్లో ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ సిలిండర్ ట్రూత్ చూద్దాం. So we know that weight is always acting downward. సో ఇప్పుడు స్ట్రింగ్ ఫోర్స్ ఉంది AB. ఎస్, సో ఇప్పుడు RF వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ RD వాల్యూ. సో ఇక్కడ మనం ఫోర్సెస్ అనేవి రిజాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ రియాక్షన్ నేను ఇట్లా యారో పెట్టినా అది మీకు ప్రాపర్గా అర్థం కాదని నేను మళ్ళీ రియాక్షన్ డౌన్వర్డ్గా డ్రా చేశాను అనమాట. సో ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసరికి సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్. upward is equal to downward. సో అప్వర్డ్ వచ్చేసరికి RD, డౌన్వర్డ్ వచ్చేసరికి 1000 ప్లస్ RF cos theta. ఇది ఈక్వేషన్ 1 అనమాట. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్. So left side forces is equal to right side forces. సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి RF sin theta, రైట్ సైడ్ వచ్చేసరికి స్ట్రింగ్ ఫోర్స్ ఎస్ AB. Consider it as a SAB. So SAB is nothing but RF sin theta. మనకు RF వాల్యూ తెలుసు ఎంత, 1342.179 ఇంటూ sin 41.836 degrees. సో మనకు SAB వాల్యూ అనేది వస్తుంది. SAB వాల్యూ వచ్చేసరికి 895.2 న్యూటన్స్ అన్నమాట.
సో క్వశ్చన్లో స్ట్రింగ్ ఫోర్స్ కనుక్కోమన్నాడు, స్ట్రింగ్ ఫోర్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఆర్డి వాల్యూ కనుక్కుంటున్నాం. అండ్ ఇంకొకటి ఆర్డి అండ్ ఆర్సి, ఆర్డి అండ్ ఆర్ఈ. సో ఆర్ఈ రెండు ఆర్ సిమెట్రికల్ కాబట్టి ఆర్డి ఈక్వల్స్ టు ఆర్ఈ పెట్టుకొని సేమ్ ఫోర్సెస్ అని చెప్పేయచ్చు మనం. ఆర్డి 2000 న్యూటన్స్ వచ్చిందంటే ఆర్ఈ వాల్యూ కూడా 2000 న్యూటన్సే వస్తుంది, ఎందుకంటే బోత్ ఆర్ సిమెట్రికల్ కాబట్టి. 7th సమ్ ఈస్ కంప్లీటెడ్.